శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఈతోడు గ్రామంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈతోడు సిఆర్పల్లి పంచాయతీల నుంచి తరలి వచ్చిన ప్రజల కష్ట సుఖాలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల వంటి సమస్యలపై వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. దళారీ వ్యవస్థకు తావు లేకుండా అవినీతి రహిత పాలనను ప్రజల చెంతకే చేర్చడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా కందికుంట స్పష్టం చేశారు. కొన్ని ఉన్నాయి మిస్టేక్స్, ఇది ఒక 1 వీక్ లోపల నాకు క్లారిటీ చేయండి. నాకు 1 వీక్ 10 డేస్ లోపల క్లియర్ చేయండి. మాకు ఈతోడు గ్రామంలో మామూలు ఓట్లు వేసేది తక్కువ, అయినా మీ సమస్యలు మీ ఊరు బాగు చేయాలనే పట్టుదల కూడా, ఎందుకంటే అప్పుడన్నా మీరు మారుతారేమో. వాళ్ళు ఏం చేస్తారు, ఈ రోజున మీరు మాకు తక్కువ ఓట్లు వేసినారు, మాకు మెజారిటీ కూడా ఇవ్వాల, అయినా కూడా మాకు బాధ్యత. అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజలందరూ సమానం, ప్రాంతాలన్నీ సమానం. మాకు ఓట్లు వేసినారా లేదా అని కాదు, సమస్యలు అనేది పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత అధికారం లేకొచ్చినటువంటి పార్టీల మీద, నాయకుల మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దానికి అనుగుణంగానే మా ఆలోచనలు ఉన్నాయి, కానీ మాకు కక్ష సాధింపు ఎక్కడా లేదనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మా చేతనైనంత వరకు కూడా అవినీతి నిర్మూలనకి పాటుపడతాను. మండల ఆఫీసుల్లో గతంలో మాదిరిగా ఎక్కడ దళారీ వ్యవస్థని పెంచకుండా చూసుకుంటున్నాం, అరికడుతున్నాం. అధికారులతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాము, ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకుంటున్నాం. వాళ్ళు తప్పిదాలు చేసి కూడా దండిస్తున్నాం, సరైన దిశలో పోయే రకంగానే డైరెక్షన్ ఇస్తాను. అయినప్పటికీ కూడా ఈ అవినీతి అనేది భారతదేశ సమాజంలో ఒక ఎయిడ్స్ మాదిరిగా అయింది. దీనికి మందు లేదు, కంట్రోల్ చేసుకుంటూ పోవడమే. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వైటమిన్స్ ఇచ్చో, సప్లిమెంట్స్ ఇచ్చో, ప్రోటీన్ ఇచ్చో, ఇంకో దాన్ని ఆ పేషెంట్ని సర్వైవ్ చేసేటువంటి కార్యక్రమం. అందుకనే అవినీతి నిర్మూలనకు తక్కువ స్థాయిలో మీకు ఇబ్బందులు లేకుండా అసలు అవినీతి ఉండకూడదనే ఆలోచనతో పోతున్నా అక్కడక్కడ ఉంటుంది. దీన్ని తప్పించలేం మనం, కానీ మా వంతుగా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అధికారుల అవినీతితో అని చెప్పేసి కూడా ప్రభుత్వమే కాదు, ఈ స్థానిక ఎమ్మెల్యేగా నా వంతుగా మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో పాలకులకి ఈ ఆలోచన లేదు.